హాయ్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. మేము శ్రీశైలంకి వెళ్తున్నాం. వీడికి వెళ్ళి 260 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఇప్పుడు తాండూరుకి వెళ్ళి స్టార్ట్ అయినాం. రోడ్ కొంచెం బాగుండదు. వీడికి వెళ్ళి మహబూబ్నగర్ వరకు. కొడంగల్ వరకు బాగానే ఉంది. ఓకే, కొడంగల్ వరకు బాగాలేదంట. ఆడికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో రోడ్. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఇప్పుడు మహబూబ్నగర్లో ఉన్నాం. 12:20 అవుతుంది. కొంచెం రోడ్ బాగాలేనందుకు లేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసుకొని వీడికి వెళ్ళి స్టార్ట్ అవుతాం. మనం డిండి రిజర్వేర్ కి, ఇది చాలా పెద్ద రిజర్వేర్, అది కనిపిస్తుంది కూడా, అదే డిండి రిజర్వేర్. ఇదే డిండి రిజర్వేర్. ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం మనం. ఇదిగో ఇది డిండి రిజర్వాయర్. ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. టైం వచ్చేసి 2:43. మనం పైకి వెళ్ళి రిజర్వాయర్ చూసుకుందాం. యాక్చువల్గా అలాగిటంగా ఎంట్రీ కావచ్చు, బట్ మేము ఇప్పుడు ఆడ పార్క్ చేసి ఇట్లా దుంకి ఇట్లా స్టెప్స్కి వెళ్ళి పైకి వెళ్తున్నాం. ఇది పైకి వెళ్ళి వ్యూ. دیدم صنمی سر پریر و جمالی افکنده به رخسار جوانوی سیاهی بشینم سر راه با امید نگاهی بشینم سر راهی با امید نگاهی خدایا تو گواهی. بشینم سر راه با امید نگاهی بشینم سر راهی با امید نگاهی خدایا تو گواهی. A few moments later. కాఫీ బాగుంటుందని చెప్పేసి కాఫీ తాగుతున్నాం. సాక్షి గణపతి దగ్గర ఉన్నాం. శ్రీశైలంకి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగి సాక్షి గణపతిని దర్శించుకొని పోతారు. ఇక్కడ దీపాలు పెడుతున్నారు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి ఇట్లా బయటకు వచ్చాం. నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్ నడుస్తుంది. అక్కడ వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.
మేము డిస్కస్ చేసే లోపు ఘాట్ క్లోజ్ చేసిండ్రు. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి మార్నింగ్ దర్శనం చేసుకుందామని ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. పాతాళ గంగ. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. మార్నింగ్ దర్శనం తర్వాత ప్రసాదాలు తీసుకొని బయలుదేరుతున్నాం. ఇప్పుడు శ్రీశైలం నుంచి జోగులాంబ టెంపుల్కి స్టార్ట్ అయినాం. దోల్నాథ్ ఘాట్ రూట్లో వెళ్తున్నాం. ఇది చాలా దట్టమైన అడవి ఉంది. ఇక్కడ ఆగి ఫొటోస్ కూడా దిగినాం మేము. ఇప్పుడే రీచ్ అయ్యాం అలంపూర్ జోగులాంబ టెంపుల్కి. అలంపూర్ జోగులాంబ టెంపుల్